హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూజల. సినిమా టైటిల్ వచ్చేసి ప్రేమలో. అది ఎక్స్క్లమేటరీ మార్కా లేదంటే క్వశ్చన్ మార్కా నాకైతే ఇంకా క్లారిటీ రాలేదు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. 26th of January థియేటర్స్లో సినిమా రాబోతుంది. అండ్ మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు. పోగిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మూవీ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో లీడ్ యాక్టర్ చందు గారు. హలో అండి, నమస్కారం సార్. ఎలా ఉన్నారు ఇద్దరు? ఫైన్ అండి. చూడ్డానికి అయితే చాలా యాక్టివ్ గా, చాలా కామ్ గా కనిపిస్తున్నారు కూడా అట్ ద సేమ్ టైం. ఎందుకంటే 26th మాది రిలీజ్ ఉంది కదండి, అంతే చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాం ఆ సినిమా మీద. డైవర్స్ మూడ్ స్టేబుల్ గా ఉన్నాం, అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నాం అన్నమాట బేసిక్ గా. ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కాబట్టి ఇంకా మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం చేయాల్సింది చేసాం, ఇంకా ఆడియన్స్ చెప్పాలి. సో అందుకే కొంచెం కాన్ఫిడెంట్ గా కూల్ గా ఉన్నాం. సో ఏంటి సినిమా అయితే ప్రేమలో అని వదిలేశారు, దాని ముందు వెనక ఏం లేదు. ఇంతకీ ఏంటి సినిమా? ముందు వెనక కావాలంటే సినిమా చూడాలి, ఇదే చెప్తారు అందరూ. కానీ ఏంటి సినిమా అయితే చూడడానికి లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. అలాగే టిపికల్ ఫాదర్ రోల్ లో మన శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. మరి థ్రిల్లర్ సీక్వెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, యాక్షన్ కూడా ఉంది. యాక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి, ఫన్ ఉంది, కామెడీ ఉంది, అదే ఎవ్రీథింగ్, అన్ని ఎలిమెంట్స్ సెట్ చేసాం అన్నమాట దీంట్లో. జనరల్ లవ్ స్టోరీ అంటే మనం ఏం చేస్తాం, ఎమోషనల్ గా తీసుకెళ్తాం. కొంచెం దీంట్లో కొంచెం సస్పెన్స్, థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీ కూడా మిక్స్ అయింది అనమాట. సో అందువల్ల కొంచెం కొత్తగా ఉంటుంది ఆడియన్స్ కి. అంటే ఇప్పుడు మనకి ఓటీటీస్ వచ్చిన తర్వాత చాలా మంది థ్రిల్లర్ జోన్ బాగా ఇష్టపడుతున్నారు కదండి. దానికోసం కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఒక సీక్వెన్స్ కూడా మేము యాడ్ చేసాం అన్నమాట మూవీలో. సో ఆడియన్స్ కి ఫైనల్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఈయన గురించి చెప్పాలంటే సినిమాలోకి యాక్చువల్ గా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఫాదర్ రోల్ కి నేను చాలా మంది ట్రై చేశాను అనమాట. బట్ మనది కొంచెం లిమిటెడ్ బడ్జెట్ అవడం వల్ల ఏంటంటే చూస్తే ఈయన కనిపించదు నాకు. సో ఈయన పైగా నేటివ్ అంతా అటు సైడ్ ఈస్ట్ గోదావరి. నాకేంటంటే రాజమండ్రి స్లాంగ్ కావాలి పర్టికులర్. మొత్తం రాజమండ్రి సిటీలోనే మొత్తం జరిగింది షూటింగ్. సో ఐ థింక్ ఇది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, అంటే రాజమండ్రి సిటీలో జరిగిన సినిమా అన్నమాట. ఎందుకంటే జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే రాజమండ్రి అనగానే ఒక బ్రిడ్జి షాట్ వేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో కానీ అలాగా వేస్తారు. బట్ నేనంటే 100% అక్కడే తీసాను అనమాట సినిమా అంతా, అంటే రియల్ లొకేషన్స్ లో తీసాను అనమాట. సో దానివల్ల కూడా కొంచెం కొత్త ఫీల్ ఉంటుంది ఆడియన్స్ కి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా అక్కడే అన్నమాట, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీద. ఓకే, అదే తూగో పాగో, మాది తూగో ఆయన పాగో. అయితే సరే ఈయన స్లాంగ్ కూడా సెట్ అవుద్దని చెప్పి వెళ్ళి అడగంగానే ఆయన యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అయ్యో, అయితే రాజావారు రాణి గారు సినిమా రిలీజ్ అయింది నాది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు స్లాంగ్ అంతా డైరెక్టర్ వాంట్స్ మీ పర్టికులర్లీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్. యాక్చువల్ గా అది చూసి నేను మిమ్మల్ని ఇప్పుడు సోకాల్డ్ ఏవైతే అన్నైతే సినిమాలు చేశానమ్మా నేను, అన్నిటికీ కూడా రాజావారు రాణి వారు బేజం వేసిందనే చెప్పాలి. మీరు చూసారా సినిమా? అందులో హీరోయిన్ ఫాదర్ గా చేశా. దాని తర్వాత ఓపిట్ట కదా, అది కూడా ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరిలోనే జరిగింది, కాకినాడ రావులపాలెం పరిసరాల్లో జరిగింది. సో ఆ స్లాంగ్ ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ అయింది, అది పుట్టుక అక్కడే కాబట్టి. సో వచ్చి ఇలాగ నాకు మీ రాజావారు రాణి వారు చూసానంటే ఆ పర్టికులర్ అదే టైప్ ఇది ఉంటుంది, బట్ క్యారెక్టర్ డిఫరెంట్ అన్నారు. సరే ఓకే అన్న నెరేట్ చేశారంతా బాగుంది, ఇట్స్ డిఫరెంట్ అనుకున్నాను. సో అన్న తర్వాత ఇందాక బడ్జెట్ గురించి చెప్పారు, మాది లో బడ్జెట్. ముందు అందరు నా దగ్గర ముందు అలాగే వస్తారు, శ్రీనివాస్ గారు మన చాలా లో బడ్జెట్ మూవీ, ఏం లేదు కాదు లో బడ్జెట్ మూవీ, మహేష్ బాబు గారు హీరో అంటారు, లో బడ్జెట్ మూవీ ఎన్టీఆర్ గారు హీరో అంటారు. అలా అనకుండా స్ట్రైట్ గా వచ్చి శ్రీనివాస్ గారు మాది నేను అన్నీ నేనే తీస్తున్నాను, కొంచెం ఐ వాంట్ యువర్ సపోర్ట్ అన్నారు. నో ఇష్యూ. అంటే నేను ఇప్పటికి చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ చేశానమ్మా. అందులో చాలామంది ఎవరైతే కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి హీరో అవ్వాలి, లేదా డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి, లేదా డిఓపికి ఎస్టాబ్లిష్ అవ్వాలని వస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఇట్స్ మై ఫస్ట్ అనగానే ఆటోమేటిక్గా నేను టెంప్ట్ అయిపోతాను. ఓకే, నా తరఫున నన్ను కావాలని వచ్చారు కదా. సో అలా చేయడం వల్ల ఇన్ని సినిమాలు చేయగలిగాను. సో అందులో ఒకరు మా హీరో చందు కోడూరి గారు. అయితే సతీష్ గారిని పిలుస్తుంటాను, మా నిక్ నేమ్ సతీష్ మాట, నేను ముద్దుగా సతీష్ అని పిలుస్తుంటాను. స్క్రీన్ నేమ్ వచ్చి చందు కోడూరి ఈ సినిమాతో. బట్ ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు జర్నీ ఉంది ఆర్టిస్ట్ గా, నేను ఒక 35-40 ఏళ్ళు జర్నీ ఉంది. అయితే నా జర్నీలో చేసిన సోఫార్ సినిమాలన్నింటిలో హీరోయిన్ ఫాదర్ చేసిన వాటిలన్నింటిలోకి డెఫినెట్ గా వైవిధ్యంగా ఉంటుందమ్మా. అంటే ఫాదర్ ఇందాక చెప్పారు, పేరెంట్స్ అనగానే వెరీ క్యాజువల్ గా అమ్మాయిని తిట్టేసి రేపటి నుంచి వాడితో మాట్లాడుకు అంటారు.
ఇక్కడ అలా అనలేదు నేను, చాలా టిపికల్ మాట. ఇతనితోనే. నేను తేల్చుకోవాలి ముందు, హీరో అబ్బాయి తోనే తేల్చుకోవాలనే దీంతో అంటే వెళ్ళేవాడు. ఇదేంటి నార్మల్ గా అయితే అమ్మాయినే కదా, మన అమ్మాయి కాబట్టి మన మన అమ్మాయి అమ్మాయి తప్పు కాబట్టి. మాది అయి ఉండదు. అంటే నాకు సపోజ్ మీరు నా డాటర్ అనుకోండి, మీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నో, మా అమ్మాయి బంగారం, అటు ఏదో తేడా ఉంది మొత్తానికి. ముందు అటు నుంచి నరుక్కుంటూ వద్దామని ప్లాన్తో చేయడం వల్ల అలా అయింది. సో ఆ కాన్సెప్ట్ నాకు చెప్పి చాలా డిఫరెంట్ గా సెట్స్ లో నాకు ఆయన చెప్తుంటే నాకు చాలా విచిత్రం అనిపించేది. నేను చేయగలనా, ఆ ఎమోషన్స్ నేను ఇవ్వగలనా అంటే అంతవరకు చాలా పప్పు టమాటా లేకపోతే ఆకుకూర పప్పు అన్నట్టు చేసుకునేవాడి క్యారెక్టర్ ని ఒకేసారి నాన్ వెజ్ విత్ హెవీ మసాలాలు వేసి ఉండే క్యారెక్టర్ ఇచ్చేసారు. బరువుగా గుండె బరువైపోయింది. సరే వచ్చారు, ముందైతే బడ్జెట్ గురించి మనం మొదలుపెట్టి ఇక్కడ వరకు వచ్చాం. సో శ్రీనివాస్ గారు మాది లో బడ్జెట్ ఉంది అన్నారు. సరే బడ్జెట్ కంటే ముందు స్టోరీ చెప్పండి, నెరేట్ చేయండి నా క్యారెక్టర్. అయిపోయింది. సో బడ్జెట్ ఏంటి, పలానా. చాలా మంది సినిమాల్లో మేనేజర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ నుంచి కాల్స్ వస్తే వెరీ ఫన్నీ, జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను. శ్రీనివాస్ గారు మనది ఇప్పుడు ఈ రూపాయితో చేసేయండి, నెక్స్ట్ ఇంకా మనవి 10-15 మూవీస్ ఉన్నాయి, అందులో మన మెగా హీరోస్ అందరూ మనం చేస్తున్నాం, అందులో చేతులు కానీ అంటారు. ఆ మాట అనుకుంటానే చెప్పారమ్మా. ఏదైతే ప్రామిస్ చేశారో మీకు అకామిడేషన్ బాగా ఇస్తా, మంచి ఫుడ్, మంచి అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అని చెప్పక్కర్లేదు. సో భోజనం పెట్టే అక్కడ ఫుడ్ పెట్టి చంపేస్తారంటుంటారు, సామెత ఉంది. సో ప్రేమలు అభిమానాలతో చంపేస్తుంటాం మా పక్క వస్తే. అయితే ఏదైతే ప్రామిస్ చేశారో ఇవన్నిటిని ఒక పక్కన పెడితే అమ్మా, కాన్సెప్ట్ విషయంలో రాజీ పడకుండా చాలా స్ట్రాంగ్ గా కంటెంట్ నమ్మి చేశారు. రియల్లీ అప్రిషియేట్ ఆయన, నేను అప్రిషియేట్ చేయాలి. అన్ని తనై. సో నాకు సీన్ చెప్పడం, మళ్ళీ వెంటనే కెమెరా దగ్గరికి వెళ్ళడం, ఆయన క్లోజ్ చేయడం, మళ్ళీ నన్ను ఒకసారి చూడడం, ఎలా చేస్తున్నారో నన్ను చూడడం, మళ్ళీ ఆయన చేయడం. రిస్కీ, ఇట్స్ వెరీ రిస్కీ. అయినా కూడా కూల్ గా, చాలా కంఫర్టబుల్ గా ఎంటైర్ మూవీ కంప్లీటెడ్ ఇన్ రాజమండ్రి అండ్ రాజమండ్రి ప్రేమిసెస్. రాజమండ్రిలో చేసిన సినిమా ఇదే అని, మొత్తం సినిమా రాజమండ్రిలో చేసిన నాకు తెలిసి, నాకు కూడా నా ఎక్స్పీరియన్స్ లో కూడా ఇదేనా. బట్ కొన్ని చెప్పాలి, నేను తర్వాత చెప్తాను. అది దీని గురించి కూడా ఒక మాట చెప్పాలి. అంటే జనరల్ గా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే మన కొంచెం లో బడ్జెట్ కాబట్టి ఎక్కడ పడతాడు కూర్చోవడం, బడ్జెట్ లోవే కానీ ఎమోషన్ మాత్రం హై ఉంటుంది. మీ సేమ్ డైలాగ్ ప్రెస్ మీట్ లో కూడా అది వాస్తవం కాబట్టి ఇంకా అదే చెప్పాను. అదే నా సినిమా కంటెంట్ అదే కాబట్టి సో ఎమోషన్స్ అయితే హైలో ఉంటాయి. ఈయన ఏంటంటే జనరల్గా ఏమవుద్దంటే ఆర్టిస్టులను కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఫెసిలిటీస్. ఈయన అదేం లేదన్నమాట. షూటింగ్ మేము రోడ్డు పక్కన కూర్చొని తింటే అక్కడే వచ్చి కూర్చొని తినేవారు. చాలా డౌన్ టు ఎర్త్ అన్నమాట. నేను చూడలే ఇప్పుడు దాకా. నేను ఒక 15 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఈ ఆర్టిస్ట్ని చూడలేదన్నమాట. కాదు, మా హీరో గారే అక్కడెక్కడో సైకిల్ దగ్గర, సైకిల్ షాప్ దగ్గర నుంచి ప్లేట్ పెట్టుకుని తింటుంటే, ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. వాట్ ఐ మీన్ టు సే ఆఫ్టర్ ఆల్ అంటే, అయితే ఆయనే అంత కంఫర్టబుల్ గా తింటున్నప్పుడు మనకి ఫెసిలిటీస్, క్యారవాన్స్ ఉండాలి, లేకపోతే పర్టికులర్ రూమ్స్ ఉండాలి, పర్టికులర్ ఫుడ్ ఉండాలి అని చెప్పడం కరెక్ట్ కాదమ్మా. బట్ ఫస్ట్ మనం ప్యాషన్గా మనం అంటే వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలన్న ప్రతి వాళ్ళు కూడా ఫెసిలిటీస్ కంటే కూడా మీరు క్యారెక్టర్ మీద ఫోకస్, అంటే క్యారెక్టర్ ఆల్రెడీ మీకు నెరేట్ చేస్తుంటారు కాబట్టి దాని మీద పెడితే బాగుంటుంది ఎవరైనా సరే. చాలా చోట్ల చూస్తుంటాం. 100% మేము లొకేషన్కి వెళ్ళినప్పుడు హెవీ బడ్జెట్ మూవీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ క్యారవాన్స్ అవి, వ్యానిటీ వ్యాన్స్ అవి ప్రొవైడ్ చేస్తుంటారు. సో నాకంటే కొంచెం జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే మా దగ్గరికి వచ్చి మా రూమ్ లోకి రండి అంటూ ఉంటాం. సో వాళ్ళు కూడా ఇవాళ అత్త ఒక ఇంటి కోడలే, ఇవాళ నేనయ్యాను, రేపు ఇంకొకరు వస్తారు, వాళ్ళు అదే సీన్కి వెళ్తారు, వాళ్ళకి అదే ఇంటెన్షన్ ఉంటుంది. సో అలా చూసుకుంటూ ఉండటం వల్ల ఇన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒక 70-80 మూవీస్ వరకు ఇప్పుడు కంప్లీట్ చేశాను. నేను వెబ్ సిరీస్ అయితే మోర్ దాన్ 15 to 20 చాలా అన్ని ఎక్స్పీరియన్స్లు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. నాకు అదే చెప్తున్నాను, గర్వంగా చెప్తాను అనమాట. రేపు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత శ్రీనివాస్ లో ఒక కొత్త కోణాన్ని చూస్తారు. కానీ ఆ సినిమా వచ్చినప్పుడల్లా నాకు మాత్రం బాగా గుర్తొస్తుంది, సతీష్ గారు 2-3 మాటలు ఇచ్చారు, నెరవేర్చలేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తే ఫుడ్ మీకు చాలా బాగా పెడతామని చెప్పారమ్మా. నాటుకోడి అని మామూలు కోళ్లే పెట్టారమ్మా రోజు. మరి నాటుకోడి ఎప్పుడు పెడతారు? ఈసారి సినిమా అవ్వగానే వెళ్దాం సార్, సక్సెస్ మీట్ కి వెళ్దాం సార్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు రావాలి, తప్పకుండా మీరు కూడా రావాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన టెక్నీషియన్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. సో మా హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నాటుకోడితో ఆల్ ఐటమ్స్ పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసుకున్నాం సార్ హైదరాబాద్ లో. డెఫినెట్లీ పక్కా సార్. ఇంకొకటి ఏదో ఉంది,
రెండు అన్నారు కదా. ఇంకోటి ఏంటి సార్ చెప్పండి, నా తెలియట్లే, మర్చిపోయాను. నేను హీరోని, నేను ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని అనే యాటిట్యూడ్ కొంచెం కూడా మెయింటైన్ చేయలేదమ్మా ఆయన. నాకు అది ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక లెవెల్ బాడీ లాంగ్వేజ్ ఎందుకో బోన్స్ టైట్ అయిపోతాయి చాలా మంది, మాట్లాడలేరు, ఫ్రీగా మాట్లాడలేరు. ఏం పట్టుకెళ్తాం, ప్రాణం ఒక్క క్షణంలో పోతుందమ్మా. పోయిన తర్వాత ఈ బాడీ మీ యాటిట్యూడ్స్ అన్ని మీకున్నవన్నీ క్రియేట్స్ అని ఎక్కడికి ఉంటాయి, ఎలా పోతాయి, ఏమవుతాయి? మనం ఏదైతే సంపాదించుకోగలిగామో, మనం ఏదైతే హ్యుమానిటీ బిట్వీన్ ద పీపుల్ షేర్ చేసుకుంటామో అదే మనకు మిగులుతుందమ్మా. నేను ఐ ఫౌండ్ ఆల్ ది క్వాలిటీస్, ద బెస్ట్ క్వాలిటీస్ ఐ ఫౌండ్ ఇన్ హిమ్. థ్యాంక్ యూ సార్. రియల్లీ నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యింటేనే అంత హార్ట్ఫుల్లీ. లేదండి, అంటే నేను అలా ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఓకే, సినిమా అంటే మన అందరికి ఇష్టమే, దానివల్ల పేరు రావచ్చు, డబ్బు రావచ్చు, బట్ మనం ఒరిజినాలిటీ ఉంటుంది కదా, అది అలాగే ఉండాలని నమ్ముతాను అనమాట. అంటే ఎవరి కోసం లేకపోతే దేనికోసం మనం మార్చుకోకూడదు. అది మీరు కూడా ఎంతో జర్నీ చేస్తుంటేనే మీకు ఇలా ఫేస్ చేయాలి, ఇలా మాట్లాడాలి అని కూడా తెలుసుంటాయి కదా. సో మీ జర్నీ కూడా చాలా లాంగ్ ఇండస్ట్రీలో. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అసలు? జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు. అంతే. జూనియర్ ఆర్టిస్ట్ అంటే మనకి ఏం చెప్తారంటే వాళ్ళు కంపెనీ ఆర్టిస్ట్ అంటారు, బట్ మీరు అన్నట్టుగా సెట్కి వెళ్ళిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ అయిపోతాం మనం ఆటోమేటిక్ గా. సో అలా అందరికీ జరుగుతాయండి, మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా, మన గురించి జరిగింది అందరికీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, బట్ అవి పట్టించుకోకర్లేదు. సో అందరికీ జరిగినట్టుగా నాకు జరిగాయి. అంటే ఏదైనా మనం తీసుకోవడం బట్టి ఉంటుందండి మనం. రీసెంట్లీ జస్ట్ 2 days బ్యాక్ ఒక మంచి మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను. శంకర్, ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ లో చేశాను, రామ్ చరణ్ గారి మూవీ. సో అఫ్ కోర్స్ చాలా చిన్న క్యారెక్టర్ అయి ఉండొచ్చు. మీరు జూనియర్ ఆర్టిస్ట్ అని అన్నారు కదా, వాళ్ళందరికీ టెక్నీషియన్స్ అందరూ దే ఆర్ కేమ్ ఫ్రమ్ చెన్నై కదమ్మా, వాళ్ళందరికీ మేము ఎవరో తెలియదు. నేను నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ని పెట్టారు, ఇద్దరు సీనియర్స్. ఇక్కడ కొత్తగా తీసే వాళ్ళందరూ మేము చాలా సీనియర్స్. వాళ్ళకి ఏమీ తెలియదు. వెళ్ళాం, విష్ చేసాం, బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అక్కడున్న ఎవరైతే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారో, ఎవరైతే మా వెనకాల ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ చూశాను నేను రామ్ చరణ్ గారు అండ్ సముద్ర క్యారెక్టర్. సో వాళ్ళందరూ జూనియర్స్ అన్నమాట. సో రిహార్సల్స్ ఏమైనా చేసి ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి, అందరూ ఇలా చూడండి ఒకసారి, సార్ ఇలా వెళుతున్నప్పుడు మీరందరూ ఆశ్చర్యంగా చూడాలి, వెంటనే మళ్ళీ హ్యాపీనెస్ ఉండాలి, అవునా అనుకోవాలి అని చెప్పారు. ఏదో ఒకసారి చేయండి అన్నారు. ఎవరైనా అఫ్ కోర్స్ జూనియరా సీనియరా అంటే చేసాం. అయిన తర్వాత ఊరికి అలా పక్క వచ్చాను, సార్ రావాలి, మీరు కూడా రావాలి, రండి, మీరు కూడా రండి, నాకు కొలీగ్లు కూడా పిలిచారు, లేదు చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ అదే పనిగా చేస్తున్నారు. మా వాళ్ళ వెనకాల వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మాకేం చెప్పట్లేదు, మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు సతీష్ అంటే తీసుకున్నాను, నేను పాజిటివ్ గానే తీసుకున్నాను. వాళ్ళ దృష్టిలో నేను జూనియర్ని కావచ్చు, ఇవాళ నేను జూనియర్ని కావచ్చు. సో ఇప్పుడు సో కాల్డ్ ఉన్న స్టార్స్ అందరూ ఒకప్పుడు మాలాగే కదమ్మా, వాళ్ళు అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం. కాబట్టి దాన్ని పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళే ఆర్టిస్టులు అవుతారు. అంతే. మీకు అవ్వాల్సింది ఆర్టిస్టా, లేకపోతే మనీ కోసమా, లేకపోతే ఊరికే టీవీలో జస్ట్ అలాగా స్క్రీన్ మీద కనపడడం కోసమా? కాదు కదమ్మా. సో అలా పాజిటివ్ గానే తీసుకున్నాం. రేపు సినిమా వచ్చిన తర్వాత ఎవరైతే సోకాల్ డిపార్ట్ వాళ్ళకి కూడా మేమేంటో తెలుస్తుంది కదా. పెర్ఫార్మెన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇంకా మనం జూనియరా సీనియరా అనే దాంతో పని లేదమ్మా. అల్టిమేట్ గా సినిమా మాట్లాడాలంతే. సినిమా స్టోరీ. సో మీరు చెప్తున్న మధ్యలో ఎక్కడ ఓకే అన్ని ఇలా అందరికీ జరిగినట్టుగా నాకు కూడా జరిగాయి. పెద్దగా నేను దాని గురించి చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే ఓకే ఇట్స్ కామన్ ఇండస్ట్రీలో, మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఇక్కడ. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన గోల్ ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నాం దాని మీద ఫోకస్ చేయాలంతే. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దానికోసం మనం ఏం చేస్తామో అదే మన లైఫ్. కాబట్టి నేను అందుకోసం ఇంకా ఇవన్నీ పట్టించుకోకుండా హీరో అవ్వాలి అని వచ్చాం కదా, దానికోసమే ఏం చేద్దాం అన్నట్టుగా అలా జర్నీ చేసుకుంటూ వచ్చానమాట. ఆ ప్రాసెస్లో ఒక స్ట్రీట్ ఫుడ్ జోన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాని ద్వారా వచ్చిన డబ్బులన్నీ సేవ్ చేసుకొని సినిమాకి పెట్టాను. మొత్తం అంత బడ్జెట్ అంతా దీంట్లోనే పెట్టేశారు, ఏంటి అంత ధైర్యం? ధైర్యం అంటే ఇంకంతే, అది ప్యాషన్ అంటాం కదా మనకి. ఇంకా ప్యాషన్ అంటే ఈ కథ అలా అనిపించింది నాకు. అంటే మనకు అనిపిస్తుంది లైఫ్లో, అంటే ఈ పని ఇప్పుడు చెయ్యాలి, ప్రతి మనిషికి అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇదనే కాదు, సపోజ్ మీరు ఇక్కడ జాబ్కి వచ్చారు కదా, అంటే మీకు ఇది టైం తెలిసిపోయింది మీ మైండ్కి, నేను ఇక్కడ ఈ టైంలో ఇక్కడ వర్క్ చేయాలి, ఇంకా ఫిక్స్ అయిపోయారు మెంటల్గా. ఇప్పుడు అవ్వకపోతే అవ్వలేను, అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఈ టైంలో, జనరల్గా ఈ 1 yearలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నామండి. అంటే ఆ ఫోకస్డ్గా ఉంటాం కదా, అట్లాగా నాకు అనిపించింది అన్నమాట. ఈ కథ అయితే నాకు సరిగ్గా సరిపోతుంది ఒక హీరోగా మనం జర్నీ స్టార్ట్ చేయడానికి.
అంటే హీరో అనగానే మనం తెలుగు మూవీస్లో జనరల్గా ఏం చేస్తారంటే ఒక ఎలివేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి, లేకపోతే సాంగ్స్ ఫైట్స్ అన్నీ పెట్టుకుంటారు అనమాట. నేను ఏం పెట్టుకోవాలా, జస్ట్ ఒక క్యారెక్టర్ అనమాట. ఈ సినిమా కూడా మీరు రేపు చూసినప్పుడు నన్ను తిట్టుకుంటారు ఫస్ట్ హాఫ్లో, ఈడి హీరో ఏంటి అంటే ఏం ఉండదు అన్నమాట. నార్మల్గా ఉంటాడు, మన పక్కింట్లో మనిషిలాగా, ఏం గట్టిగా మాట్లాడు, సింపుల్గా ఉంటాడు, ఈడి హీరో ఏంటి అనిపిస్తుంది అన్నమాట చాలాసేపటి వరకు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అసలు వాడి యొక్క క్యారెక్టర్ కానీ వాడి ఎమోషన్స్ కానీ అప్పుడు కనెక్ట్ అవుతారు అనమాట. అంటే కొత్త ఏంటి ఈడు ఏం చేయట్లేదు, డ్యాన్స్ చేయట్లేదు, ఫైట్లు చేయడు, లేదంటే పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడు, హీరో అన్ని చేయాలి కదా మన తెలుగు కమర్షియల్ హీరోస్ అంటే. ఏమీ చేయడు, జస్ట్ ఒక నార్మల్ పర్సన్ అనమాట. మన రియల్ లైఫ్లో చూస్తాం కదా, మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎవడో ఉంటాడు, మన రియల్ లైఫ్లో చేయం కదా. సో అలాగే ఉంటాడు అన్నమాట, అంత రియలిస్టిక్గా ఉంటుంది. అంటే లైక్ మీరు తమిళ్ లేకపోతే మలయాళం మూవీస్ మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఓటీటీలు ఎక్కువగా, కొంచెం ఆ కైండ్ ఉంటుంది. అది మేబీ రీసెంట్ టైమ్స్లో అయితే నేనే అనుకుంటా అలా ట్రై చేసింది అంత న్యాచురల్గా. ఈ సినిమాలో లుంబిని మాక్సిమం హీరో గారు అంటే ఆయన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, ప్రతి వాళ్ళకి హార్ట్ టచింగ్ అది. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఎప్పుడో చోట వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే నా క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ ఏదైతుందో వెరీ కామన్, అమ్మాయి ఫాదర్ ఎవరైతే ఉంటారో అలా ఉంటారు, ఇవి కూడా కనెక్ట్ అవుతాయి. మామూలుగా ఏం చేస్తారు చెప్పండి, ప్రతి సినిమాలో హీరోయిన్ ఫాదర్ అంటే, హీరోయిన్ ప్రేమించిందంటే ఏం చేస్తారు జనరల్ గా? వచ్చి ఇమ్మీడియట్ గా మీ లైఫ్ లో మీ ఫాదర్ ఏం చేస్తారు చెప్పండి? కూల్ గా ఉంటారా? సో అలాగే ఉందండి, అలాగే ఉన్నారా? కానీ ఇందులో లేదు, ఇందులో కూల్ గా లేరమ్మా నేను. మీ ఫాదర్ లో అయితే నేను కూల్ గా లేను, దిస్ ఇస్ డిఫరెంట్. సో అమ్మాయి చరిష్మా అని హీరోయిన్ గా చేసింది, చరిష్మా శ్రీకర్. సో షీఈస్ వెరీ క్యూట్ అండ్ గుడ్ పెర్ఫార్మర్. తను కూడా చాలా బాగా చేసింది, చాలా కోఆపరేటివ్ చేసింది. అలాగే శివాజీ రాజా గారండి, మీరు హీరో వారి ఫాదర్, హీరో గారి ఫాదర్. సో ఆయన కట్ చేస్తే ఇప్పుడు ఎవరైనా ఒక సీనియర్ ఆర్టిస్ట్ ని తిట్టడం కానీ కొట్టడం కానీ అంటే నాలాంటి వాళ్ళకి, ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు అంటే ఇక్కడ ఉంటారు, మేము ఈ లెవెల్లో ఉంటాం. సో ఒకేసారి మాకు ఆ ఎమోషన్ సీన్ వచ్చింది అనుకోండి, అది కదమ్మా, నేను ఎప్పటికీ అలాగే లెర్నర్ లాగే ఉంటాను అమ్మా. స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్. మేము చూస్తున్నాం కదా, మీ అందరికి ఫాదర్ ఏజ్ కదా, ఎప్పుడు యూత్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ. స్క్రీన్ ఏజ్ ఇదన్నీ దృష్టిలో పెట్టుకుంటే శివాజీ గారిని తిట్టేది కొట్టేది ఉంది, ఫైట్ ఉంది, సీన్ ఉంది అందులో. సో అది చేయాలన్నారు సార్, శివాజీ గారు నేను కొట్టడం అంటే సీన్ డిమాండ్ అండి, సిచ్యుయేషన్ డిమాండ్, మీరు చేయండి అన్నారు. వెళ్ళి ముందు దండం పెట్టేసి, సార్ ఇలా మాట్లాడుతున్నాడు ఆయనకి చెప్పా, అయ్యో శ్రీనివాస్ గారు చేయండి అని ఆయన. అలాగే స్వాతి ముత్యం అని ఒక సినిమా చేశాను అప్పుడు, చేసినప్పుడు రావు రమేష్ గారిని కూడా సేమ్ అలా చేయాల్సి వచ్చింది. సాయి గణేష్, బెల్లంకొండ సాయి గణేష్ గారిది మూవీ స్వాతి ముత్యం. అందులో మా అమ్మాయిని పెళ్లి చూపులకు వస్తారు హీరోను, హీరో తమ్ముడు. ఆ సీన్ లో వాళ్ళ హీరో ఫాదర్ వచ్చి రావు రమేష్ గారు. సో మా ఇంటికి వస్తుంటే వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి కొంచెం మా అమ్మాయితో కొంచెం వేషాలు ఏదో వేసాడు చూశాను నేను. అప్పుడు వెంటనే తిట్టే క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆయన కూడా అలాగే, నాకు అన్ని మధ్య అలాగే వస్తున్నాయి. సో వెళ్ళి ముందు దండం పెట్టేసుకున్నాను, సార్ మిమ్మల్ని తిట్టేది ఉంది నన్ను ఏమనుకున్నాను. అలాగే ఈయన కూడా శివాజీ రాజా గారితో మాకు ఇచ్చారు. శివాజీ రాజా గారు మాత్రం వెరీ నైస్ యాక్టర్ అమ్మా. ఆయన సీనియారిటీ, ఎన్ని సినిమాలు చేశారు, ఎంత ఇది ఉంది. ఆయన సెట్లో బిహేవ్ చేస్తే తీరు చూస్తే నేనే కాదు ఎంతోమంది, ఇంకా ఎంతోమంది నేర్చుకోవాలి. ఎంత వెరీ డౌన్ టు ది ఎర్త్ పర్సన్ ఆయన. సో ఒక 3 days కలిసి ఆయనతో జర్నీ చేసి పెర్ఫామ్ చేసే అదృష్టం నాకు కలిగింది. అది మా చందు మూలంగా వచ్చింది. అంటే ఇలాంటివన్నీ మీరు చెప్తేనే మీ ఎక్స్పీరియన్సెస్ మాకు తెలుస్తాయి. ఓన్లీ స్క్రీన్ మీద చూస్తాం, బయట ఎక్కడన్నా రిలీజెస్ వాటిలో చూస్తాం. శివాజీ రాజా గారు, నెక్స్ట్ మధుసూదన్ గారు అని చెప్పి ఆయన కూడా ఉన్నారు, సీనియర్ యాక్టర్ అన్నమాట. ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ అన్నమాట, అసలు బాగా సపోర్ట్ చేశారు. ఆయన కూడా బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, నెక్స్ట్ ప్రభావతి వర్మ గారు, మహబూబ్ బాషా, ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా మంచి సీనియర్. ఇంకా అది కాకుండా ఒక 20 members దాకా కొత్త వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఎలా తీసుకున్నారు ఒక్కొక్కరిని మీరు? మీ అందులో చాలా మంది నా స్టూడెంట్స్, చాలా మంది నా స్టూడెంట్స్. అంటే నేను కొంతకాలం ఫ్యాకల్టీ కింద వర్క్ చేశాను, యాక్టింగ్ ఫ్యాకల్టీ కింద. ఒక 3 years వర్క్ చేశాను అన్నమాట యాక్టింగ్ ఫ్యాకల్టీ కింద మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. అప్పుడు నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటే వాళ్ళలోంచి ఒక 6-7 members దాకా తీసుకున్నాం అన్నమాట. ఈ సినిమాలో యాక్ట్ చేశారు వాళ్ళు కూడా. యూట్యూబ్ రన్ చేస్తూనే సైమల్టేనియస్ గా చేశాను అనమాట. అదే టైంలో స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేశాను అన్నీ. ఇంకా అంటే సర్వైవ్ కావాలి, ఇక్కడే ఉండాలి అంతే,
డిసైడ్ అయిపోయారు, చాలా గట్టిగా డిసైడ్ ఫిక్స్ అయిపోయాను అయిపోయారు. అంతే, చావో రేవో అంటారు కదా. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆ డే మొదలైంది, కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు ఈ స్మైల్ ఫేస్ లేదు. అదే, అప్పుడు అంటారా సీరియస్, టెన్షన్ ఎప్పుడు ఉంటుంది ఆ serious. టైంలో మాకు. సో మా కర్మ కొద్దీ December 31st అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉండాల్సి వచ్చింది. Expect- పార్టీ ఏం చేసుకోవాలి. అదే చెప్తాడు, అదే రిడ్ ఆఫ్ పాయింట్ చెప్పలేదు మీకు అన్నారు కదా. ఆహా, ఆ అయితే 31st దాపెట్టారు నైట్ జల్లగా మనందరం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా యూనిట్ అందరూ, 31st నైట్ ఇవాళ సార్ ఈవినింగ్ ఎర్లీగా ప్యాకప్ చెప్దాం, పార్టీ చేసుకుందాం అందరూ ఉన్నారు కదా. ఆల్మోస్ట్ 35 to 40 టీమ్ కదండి, మోర్ దాన్ 40 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 40 మెంబర్స్ ఈగర్లీ వెయిటింగ్. 7 అయింది, 7:30 ఏ ఫోన్ రావట్లేదు. ఏంటి పరిస్థితి, సతీష్ గారు ఫోన్ పని చేయట్లేదు, హీరో గారు ఫోన్ పని చేయట్లేదు, ఏమైపోయింది, నాట్ రీచింగ్ లేదు సార్, ఛార్జింగ్ అయిపోయింది పొద్దున, January 1st కి రాత్రి ఛార్జింగ్ ఏం అయిపోయింది. చేశారు మరి ఆ రోజు? ఎవరి కాళ్ళే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నారు. ప్యాకప్ లేదా? చూడండి ఎంత హ్యాపీగా అవుతున్నారు. అదే సార్, ₹1,00,000 మిగిలింది కదమ్మా. బట్ లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ రోజున దానికి మించే చేశారు. పార్టీ అందరూ హ్యాపీగా, చాలా అందరూ కంపెన్సేట్ హెల్దీగా చేశారు వచ్చాం, మొత్తానికి. హెల్దీగా వచ్చాం మొత్తం. ఓకే. అయితే ఒకటి పెట్టుకున్నాం మేడం, ఏంటంటే జనరల్ గా అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, చిన్న సినిమా అనగానే పేమెంట్ సరిగ్గా ఇవ్వరన్నమాట ఎవరికైనా, ఆర్టిస్ట్కి ఎక్స్పెషల్లీ. అయితే నేను చాలా సినిమా వర్క్ చేశాను, పేమెంట్ ఎవరు అది మాత్రం పెట్టుకున్నాను. నేను ఆ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చిన్న అమౌంట్ అయినా తక్కువ అమౌంట్ అయినా అందరికి ఇవ్వాలని. ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికి కూడా ఇలాంటి అందరికి problems yes. చాలా మంది నాకు face తెలిసి ఒక చేస్తుంటారు. 5-6 మెంబర్స్కి ఇవ్వలేదు. వాళ్ళు అందులో ఒక నా స్టూడెంట్సే, ఒక లిరిసిస్ట్కి ఇవ్వాలి. వాళ్ళంతా నా మీద అభిమానంతో వర్క్ చేశారు అంతే. Okay. వాళ్ళకి తప్పించి మిగతా దాదాపు 150 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు సినిమాకి Mm. టోటల్గా. ఈ 6-7 మెంబర్స్ తప్పించి అందరికీ పే చేశాను అనమాట. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేపు 100 రోజులు ఎవరు చేసినా కూడా ఆర్టిస్ట్ ఉంటాడు, నాలాగా వస్తాడు. Mm. ఆడికేంటి మన రెమ్యునరేషన్ మాట్లాడతారు, ఎంతో 2,000 3,000 చెప్తారు, Mm. అసలు ఏ అమౌంట్ ఇవ్వరన్నమాట. వాడికి ఎంత బాధగా ఉంటుంది, ఇదే ఫీల్డ్ నమ్ముకొని వచ్చిన వాడికి ఎంతో కొంత 2,000 వద్దు, ₹1,000 ఇవ్వండి మీరు Mm. అంటే ఆడికి హోప్ ఉంటుంది సినిమా పట్ల. ఇక్కడ ఏమో చంపేస్తారు ఆ హోప్ని. ఇప్పుడు నేను చేశాను సరే 500 అయినా ఇచ్చాను నేను, Mm. ఇస్తే ఏమవుద్ది, ఆడి ఇంటికి వెళ్ళి ఓకే నా వర్క్ చేసినందుకు నాకు అమౌంట్ వచ్చింది అన్న ధైర్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. సో అదైతే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఎవరికైనా పేమెంట్ అయితే ఇవ్వండి, చిన్నదో పెద్దదో, ఆర్టిస్ట్ అందరికీ అనుకున్నప్పుడు మనం ముందుగా చెప్పేసి. కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు, డబ్బింగ్ చెప్పాక మిగతా పేమెంట్ అదే చేసేస్తారు. అదే ఏదైనా సరే, ఉన్నారు కదా, నేను ఉన్నాను కదా, ఏదైనా సరే, బట్ ఏదైనా చెప్పడానికి సరే ఉన్నాను కదా. అదే. డబ్బింగ్ అంటే నా ఏంటి? ఫిలాసఫీ ఏంటంటే అందరం బతకాలి, ఇక్కడే ఉన్నాం కదా. సో మనం ఒకళ్ళకి అన్యాయం చేయడం వల్ల ఏమొస్తుంది మనకి, జస్ట్ ఆ మాట్లాడుకున్న అమౌంట్ అనేది క్లియర్గా ఇచ్చేస్తే బాగుంటుంది అది. అంటే అప్పుడు ఏమవుద్ది, మనకు కూడా సినిమా పట్ల కొంచెం ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, కరెక్ట్ ఇండస్ట్రీ పట్ల. అది నా క్యారెక్టర్ అయింది, వీఆర్ ఆన్ ద వే టు హైదరాబాద్. సరిగ్గా సూర్యాపేట ఆ టైంకి ఏదో లంచ్ టైం అయిన దగ్గరికి వచ్చేసరికి మెసేజ్ వచ్చింది, చూశాను. బ్యాలెన్స్ పేమెంట్ ఏదంటే పెయిడ్. నేనేం అడగలేదు, చెప్పలేదు, బాయ్ అండి డబ్బింగ్లో కలుద్దాం అనుకున్నాను. నా షెడ్యూల్ అవగానే వస్తున్నాను. చాలా సినిమాలమ్మా, ఇన్ని సినిమాల్లో ఒక 10% ఆఫ్ ది మూవీస్ నాకు అలాగే చేశారు. సో ఈ సినిమా ఏ ఆర్టిస్ట్ బాధపడడం కానీ, ఎవరు ఇంకో రంగు ఇదవడం కానీ నాకు తెలిసి లేదమ్మా. ఏదైతే చెప్పారో అడ్వాన్స్ పే చేశారు. పెద్ద సినిమాలు ఉంటాయి, అడ్వాన్స్లో అవి పే చేయరు, అవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. బట్ సమ్ టైమ్స్ పెద్ద సినిమా కదా ఏం కాదులే అని మనం వెళ్ళిపోతాం. సతీష్ మన చందు గారి సినిమా అనగానే ఏంటి ఇస్తారా, చిన్న సినిమా అంటున్నారు, లో బడ్జెట్ అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ భయపెడతారమ్మా. కానీ చందు గారు ఎన్ని సినిమాలు తీసినా సరే చెప్తున్నాను, ఇట్స్ బిగినింగ్. ఇది డెఫినెట్గా ఆర్టిస్ట్గా ప్రూవ్ అయిపోతారు. ఈయన ఆల్రెడీ చేస్తాం, చూసుకున్నాం సినిమా కాబట్టి ప్రూవ్డ్. సో ఇంకా ఆడియన్స్ చెప్పాలి అది. సో డెఫినెట్గా ఏదున్నా ఈ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఈ బ్యానర్ డ్రీమ్ జోన్ బ్యానర్కి వర్క్ చేస్తారో కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, వర్క్ చేయొచ్చు, రావచ్చు. నిజంగా చెప్తున్నాను, క్యారెక్టర్ చిన్నదా పెద్దదా తర్వాత, అమౌంట్ ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా తర్వాత, మీరు పెర్ఫెక్ట్గా శ్రీనివాస్ ఆ క్యారెక్టర్ కావాలి అనుకున్నారు, నాకు అంతే అవసరమైంది, నేను అంతే చేశాను. అలాగే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆర్టిస్ట్ అందరూ సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్ కూడా అలాగే. సో వాళ్ళ ఇంట్లో కూడా చూసాను, వాళ్ళ మావయ్య గారు, వాళ్ళ మిసెస్ అండ్ వాళ్ళ మదర్, అందరూ వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటుంది చూడండి. మార్నింగ్ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ వాళ్ళే పట్టుకొచ్చేవారు. మధ్యలో అమ్మమ్మ వచ్చి మమ్మల్ని కాఫీ ఇవ్వనమ్మా శ్రీనివాస్ కొంచెం తాగుతారా, లేకపోతే పలానా ఐటమ్స్ తింటారా, పలానా ఫ్రూట్స్ కోయినా అంటే ఒక సినిమాటిక్ గా మా అక్కడ జర్నీ అవ్వలేదమ్మా సినిమాకి. సో ఇవన్నీ మేము అనుకుని ప్రతి ఆర్టిస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం 26 కోసం. అదే, ఎందుకంటే షూటింగ్ కూడా మా ఇంట్లో జరిగింది రాజమండ్రిలో, ఒక 5 days 6 days మాట. మిగతా చోట్ల కూడా జరిగినా కూడా లంచ్ బ్రేక్ ఇక్కడే వచ్చేవాళ్ళు అన్నమాట. సో అందుకని అది ఒక సినిమా కింద కాకుండా కాలనీ మొత్తానికి అది హెల్దీ వెదర్, అందరూ ఎంజాయ్.
కానీ ఎలా మీరు అంటే యాక్టింగ్ చేశారు, అలాగే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా, ఇన్ని థింగ్స్ ని ఎలా మేనేజ్ చేశారు? అంటే ఇన్నేళ్ల జర్నీ ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడింది అనమాట ఇక్కడ. అంటే ముందే ప్లాన్ చేసుకున్నాను, సో అన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల చేయగలిగాను. కొంత ప్రెషర్ ఉంది, అది వాస్తవం కాదనలేం, బట్ అయినా కూడా చేయొచ్చు అన్నమాట. అంటే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల. అంటే ప్లానింగ్ అండి మేడం మెయిన్. అంటే జనరల్గా ఏం చేస్తామంటే ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది పడతాం. నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను ముందే. అంటే నాకున్న బడ్జెట్ ఎంతే, నాకున్న ఆర్టిస్టులు వీళ్ళే, నేను దీంట్లోనే చేయాలి, దీంట్లోనే ఆ ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం లేని దానికోసం ఎందుకు ఆలోచించడం మనం? ఇప్పుడు నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది, నాకు ఇంత క్యాన్వాస్ కావాలంటే ఎలా అవుద్ది? అవ్వదు కదా. దీంట్లో నేను ఏం క్రియేట్ చేయాలి? పక్కా క్లారిటీ, ఈ రోజుకి క్లారిటీ ఉంది అంతే. ఎందుకు అవుదాం ఇండస్ట్రీ 15 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు వచ్చి హీరో అవడానికి కదా, దాని మీద స్టిక్ అయి ఉన్నాం. ఇప్పటికీ అదే ఉన్నాం, హీరో ఇప్పటికి అయిపోయాం కదా, రిజల్ట్ పక్కన పెట్టండి. సో ఆ క్లారిటీ పక్కాగా ఉందన్నమాట నాకు. అది సినిమా చేసినప్పుడు కూడా అదే మెయిన్ ప్లస్ పాయింట్. అంటే నేను కూడా చాలా చిన్న మూవీస్ చేశాను అనమాట. అంటే మెయిన్ ఎక్కువ మందికి మిస్ అయ్యేది ఏంటంటే ఆ క్లారిటీ అన్నమాట. అంటే మనం ఏదో ఊహించుకొని ఏదో చేస్తాం అన్నమాట. సో నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది, నా సినిమా ఇదే, నా ఆర్టిస్టులు వీళ్ళే, నా ఫెసిలిటీస్ ఇవే, నా క్రూ ఇదే, అదే మైండ్ సెట్తో చేశాను అనమాట. అందుకే ఇక్కడ దాకా వచ్చాను. అదే అయితే మీరు ఇందాక అన్నట్టుగా కూడా అంటే మీరే మొత్తం అన్ని మేనేజ్ చేశారు. అయితే డ్యూరేషన్ ఏమైనా పెరిగింది? ఎందుకంటే అన్ని రోల్స్ మీరే చేయాలి కాబట్టి కొంచెం టైం అది కూడా పెరగల. అది కూడా పెరగల. యాక్చువల్గా ఈ సినిమా హిట్ అవుతే ఇదంతా ఈ జర్నీ అంతా కూడా మీరు ఒక పుస్తకం కింద రాసుకోవచ్చు. అంటే అంత వర్క్ చేశాను అనమాట. ఈ సినిమా 2 to 3 years వర్క్ చేశాను గ్రౌండ్ లెవెల్ నుంచి. అంటే ప్రతి సీన్ కూడా నేను ముందే రిహార్సల్ చేశాను అనమాట. అంటే షూట్కి వెళ్ళకుండా ముందే నేనే నా స్టూడెంట్స్ని పెట్టుకొని చాలా సీన్స్ రిహార్సల్ చేశాను అనమాట. షూట్ చేసుకొని చూసుకోవడం, ఎవ్రీథింగ్ అనమాట. అంటే పిన్ టు పిన్ వర్క్ చేశాను. సో అందువల్ల ఇది నాకు పెద్ద కష్టం అనిపించలే. ఎందుకంటే మనకి ఇష్టమైన రంగం కాబట్టి. అంటారు కదా, అదే మనం లవ్లో ఉన్నప్పుడు అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తూ ఉంటాం, పెళ్ళి అయితే వెళ్ళాం కదా. అంటే అది ఆ ఎమోషన్లో ఉంటుంది. అంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. సో సినిమాను కూడా అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి దానికోసం ఏమేమి చేయొచ్చు అనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మాత్రం ఇది అంటే నా ఫిలాసఫీ అదే మేడం. లైఫ్లో ఎప్పటికైనా సరే మనం ఈ సినిమా కదా రేపు ఒక 10 సినిమాలు చేసినా కూడా సో నిజాయితీగా అందరికీ పేమెంట్స్ వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో ఎక్కువ జరిగేది అదే నేను చూసింది అనమాట. నేనే ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేస్తాను, ఎవరు పేమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళు అడగక్కల్లా పేమెంట్ ఇవ్వండి సార్ అని, మనమే ఇవ్వాలి. సార్ ఈ టైంకి ఇచ్చేస్తాను మీకు, నెక్స్ట్ వీక్కి ఇవ్వలేదనుకోండి ఫోన్ చేసి చెప్పండి, ఆ తర్వాత వీక్ ఇచ్చేస్తాను. సో అది ఆర్టిస్ట్కి ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. అది వాడు వచ్చి మళ్ళీ అడుక్కోవాలి, సార్ నా పేమెంట్ ఇవ్వండి సార్, ఎంత అనీజీగా ఉంటుంది మనకి అది, అంతే కదా. సో అదైతే నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు. అది అంటే హెల్దీ అట్మాస్ఫియర్ మాట అదంతా. అది అంటే ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ కావాలి మేడం. ఇప్పుడు పనిచేసామంటే ఆ గౌరవం, గుర్తింపు కావాలి. అదైతే కంపల్సరీ నా ప్రొడక్షన్లో ఉంటుంది. సో ప్రేమలో అని అన్నారు, మరి ప్రేమలో పడ్డారా? ప్రేమలో ఏం చేశారు ఇంతకీ? మంచి పాయింట్ అడిగారు. నేను అడుగుదాం అనుకున్నాను. లేకపోతే ఒక సీన్ చూసాను మా ట్రైలర్ లో. అఫ్కోర్స్ సినిమా అంతా ప్రివ్యూ చూసే నాకు ఆ టైం షూట్ ఉండటం వల్ల చూడలేకపోయా. సో ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అది మీరు స్నానం చేస్తున్నప్పుడు అమ్మాయి ఇమాజినేషన్ లో వచ్చిందా కళ, లేదా రియల్ గానే అమ్మాయి ఎదురైందా? సినిమా చూస్తే తెలుస్తుందేమో. అంటే నన్ను కూడా అలాగే మీరు ట్రైలర్ చూసారు కదా, మీకేం అర్థమైంది సినిమా? అంటే ఒక పర్టికులర్ సీన్ గురించి మాత్రం మెన్షన్ చేయాలి. ఆ ఫోన్ ఉంది కదా, అది కొంచెం అంటే ఏంటి అంటే కొంచెం ఇది ఫాదర్ చూపించేదా? అదే నువ్వేం చేసావరా, ఏమన్నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. సో హీరో ఏం చేశాడు మీకు అర్థం అవుతుంది కదా, అదే చేశాడు. బట్ దానికి రీజన్ ఉంటుంది అన్నమాట, లాజిక్ ఉంటుంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ సిచ్యువేషన్ చేయాల్సి వచ్చింది అనేది. సో అదే సినిమా. కానీ ఒక్క పాయింట్ ని పట్టుకొని జడ్జ్ చేస్తారు జనాలు. సో అది ఎట్లా మీరు అంత ఏ విధంగా చేస్తారు జడ్జ్ అంటే మీరు చెప్పండి. అంటే ఏంటి ఇలాంటి సీన్స్ ని ప్రమోట్ చేస్తున్నారు? బయట జనరల్లీ జరుగుతుంటాయి కదా, మనం బయట చాలా వింటూ ఉంటాం డైలీ పేపర్లోనూ లేకపోతే టీవీ న్యూస్లో అన్నమాట. అలాంటి ఇన్సిడెంటే అవ్వచ్చు ఇది కూడా, అంతే. అంత మించి ఇంకేముండదు. బట్ అది ఎందుకు చేశాడు, చేయాల్సి వచ్చింది, బట్ ఆ చివరిలో మనం ఇచ్చే కన్క్లూషన్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. దానికి జస్టిఫికేషన్ ఉంటుంది అన్నమాట. అది బట్ నిజంగానే లవ్ చేశాడు అన్నమాట. అంటే లవ్ చేస్తే ఏంటి, జనరల్గా మనం చేస్తే ఎంత దూరం వెళ్తాం కదా, వీడు ఎక్కడ దాకా వెళ్ళాడు లవ్ చేసిన తర్వాత, వీడి ఎండింగ్ ఏంటి అనేది. అది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు మామూలుగా ఎండింగ్ అంటే లవ్ చేసిన తర్వాత? ఏదో సక్సెస్ మీట్ లో విత్ నాటుకోడి అన్నారు కదా, అప్పుడు మనం మాట్లాడుకో, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు.
తర్వాత మధు ఈయనే మాట ఇచ్చారు కాబట్టి ఈ నెంబర్ తీసుకోండి. మధుసూదన్ మీరు గారు ఇస్తారని ఆయన మాట అదే ఇచ్చారు. ఆయనే కదా మాట ఇచ్చింది ఫస్ట్. మన కో ఆర్టిస్ట్ ఉన్నారండి మధుసూదన్ గారు, వెరీ ఐ మీన్ Senior ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్. రీసెంట్ గా నాసామి రంగంలో కూడా ఆయన విలన్ చేశారు అనమాట. Okay. అలా బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు కూడా ఆ. ఈజ్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. సో వాళ్ళు మేము అందరం కలిసి ఉండేవాళ్ళం అండి. సో అనుకుంటుండేవాళ్ళం అన్నమాట, ఈ ఒక నెక్స్ట్ సీన్ ఏమండి పాపం అంతా ఆయనే స్ట్రెయిన్ అవుతున్నారు, మనం ఏం చేయగలం, ఏం హెల్ప్ చేయగలం అది ఇది అనుకున్నప్పుడు, ఇంకా హీరోయిన్ సీన్స్ అయితే అంత బాధపడాలండి, మనం పేరెంట్స్ కాబట్టి అలా ఉన్నారు, లేదంటే హీరోయిన్ అయితే హెల్తీగా ఉంటారు అనుకునేవాళ్ళం. ఏ ఎమోషన్స్ లేవండి. మాతో ఎలా ఉన్నారు, హీరోయిన్ తో మాట్లాడే తీరు అలాగే ఉంది. సో సీనియర్ ఆర్టిస్టులతో మాట్లాడే తీరు అలా ఉంది. లేటెస్ట్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా అలాగే వెరీ సింపుల్ గా అలాగే మాట్లాడారు. చాలా గట్టిగా తగిలింది నిజంగా. అంటే డైలాగ్స్ కూడా అలా, అంటే డైలాగ్స్ అనలేము, మీ ఎమోషన్ అంతే అంతే. సో ఏం లేదు, మనం నిజాయితీగా ఒక పని చేసాం, నేను అదే చెప్పాలనుకుంటున్నాను అంతే. దీంట్లో ఫేక్ ఏం లేదు, జస్ట్ నా ఎమోషన్తో ఒక నిజాయితీగా మనం సినిమా చేసినప్పుడు అది కనెక్ట్ అవుతారని నమ్ముతాను అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే ఒక కథ అనుకొని, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని చెప్పి మనం అవి యాడ్ చేసి, కామెడీ యాడ్ చేసి, లేకపోతే సాంగ్స్ యాడ్ చేసి, ఐటమ్ సాంగ్స్ యాడ్ చేసి, లేకపోతే ఫైట్స్ యాడ్ చేసి చేస్తాం అన్నమాట. నేను ఏం చేయాలి, ఏ కథ అయితే అనుకున్నానో అలాగే తీసాను అంతే. అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, తమిళ్ మలయాళం మూవీస్ అంతే. వాళ్ళు ఎలాగ న్యాచురల్గా వెళ్ళిపోతారో అట్లాగే వెళ్ళిపోయాయి అనమాట. అదే సో అదే ఫ్రెష్ అనుకుంటున్నాను, నేను నమ్ముతాను అన్నమాట. డెఫినెట్గా 100% నచ్చుతుందండి, ఇంకేం లేదంతే. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి అది. అది అంటే మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనం ఏం చేయగలం, ఎమోషన్ క్రియేట్ చేయగలం మనం అంతే. అది ఇంకా అదే నమ్ముకొని తీసాను. సినిమాలో మీ రోల్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు మీరు? మీకు రాముడు మంచి బాలుడు అంతే. అంటే రియల్ గా చూస్తారన్నారు సినిమాలో కూడా అంతే, అంతే సేమ్ అంతే. నేను చెప్పాను కదమ్మా, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అలాగే ఉన్నారు అంతే. అలాగే సినిమా కూడా అంతే, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉంటాడు అంతే. బట్ తర్వాత ఏమయ్యాడు అనేది కథ. ఫస్ట్ అయితే అదే, తర్వాత మాత్రం చేంజ్ అయిపోతాడు. మీరు చూసుంటారు కదా ట్రైలర్ లో, అలా ఎందుకు చేంజ్ అయ్యాడు అది. సో అయితే సినిమాలో మీ అది క్యారెక్టర్ యూట్యూబర్ కదా, యూట్యూబర్. మీ పర్సనల్ గా కూడా మీరు ముందు యూట్యూబ్ లో చేశారు యూట్యూబర్ గా, మళ్ళీ తర్వాత దీంట్లో కూడా ఏంటి రియల్ స్టోరీస్, రియల్ సీన్స్ కూడా అంటే హీరోకు క్యారెక్టరైజేషన్ పెట్టాలి కదా జనరల్ గా, మనకి పెట్టాల్సి వచ్చినప్పుడు అన్ని పెడుతున్నాం మామూలుగా. సరే యూట్యూబర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందిగా, పెడితే ఎట్లా ఉంటుంది అనిపించింది నాకు. అలాగే యూట్యూబ్ కూడా నాకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, స్ట్రీట్ ఫుడ్ జోన్ అని చెప్పి, సరే దాన్ని ఎందుకు పెట్టకూడదు అనిపించింది. సో అలా అంతే, అలా పెడేసాం అంతే. ఇంకా అది కరెక్ట్ అవుతారు మెయిన్. దాంట్లో కొంచెం ఫన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక సాంగ్ ఉందండి దీంట్లో యూట్యూబర్స్ మీద, నాకు తెలిసి ఐ థింక్ ఇది ఫస్ట్ సాంగ్ అనుకుంటా. ఇప్పుడు దాకా ఇండియన్ మూవీస్లో ఎవరో చేయలే. అంటే యూట్యూబర్స్ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళని పొగుడుతూ సాంగ్స్ మాట. అది కొంచెం కనెక్ట్ అవుతారు ఆడియన్స్కి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి యూట్యూబ్, సోషల్ మీడియా అనేది. సో అలా తీసుకున్నా, అలా అయినది. బట్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అన్నమాట అది. ఆ పార్ట్ అంతా కూడా మీకు బాగుంటుంది డెఫినెట్గా. సార్ మీరు చెప్పండి సార్, మీ రోల్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశారు. టిపికల్ ఫాదర్ రోల్, కాకపోతే చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఎమోషనల్ రోల్. ఒకటే ఒకటి చెప్తా, ఎమోషనల్ రోల్ మీకు ఒకటే ఒకటి చెప్తా. నేను బయట ఇలా నవ్వుతుంటారు కదా, సినిమాలో ఒక్కసారి కూడా నవ్వరా. మీరు నవ్వించలేదు. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, నిన్న ఇవాళ నవ్వుతూ ఉన్నాను ప్రెస్ మీట్ లో. సో లొకేషన్స్ అన్ని ఎక్సలెంట్ అమ్మా. గోదావరి తీరానికి వెళ్ళాం, ఫస్ట్ డే షూట్ అక్కడే అయింది మాకు. సో ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. మా ప్రాంతాలు, నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాలు చాలా ఇదిగా ఎంజాయ్ చేసాం. సో అక్కడ ఫస్ట్ డేనే మా ఇద్దరిది సీన్లు, ఫుల్ గా తిట్టే సీన్లు. ఇక్కడ ఫస్ట్ తిట్టే సీన్ దగ్గర మొదలైంది మాకు. సరే తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్ మార్కెట్ అంటారు, వెజిటబుల్ మార్కెట్. అక్కడ సీన్స్ మా 2-3 రోజులు అక్కడే వర్క్ చేసినప్పుడు మిగతా ఆర్టిస్టులు అందరూ మేము ఉన్నాం కదమ్మా. మాకు సీన్ అయిపోయింది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, సీన్ చేసాం. ఆయనకి అంటే ఒకసారి ఏదో చేస్తాంలే, సీనియర్ కదా శ్రీనివాస్ గారు లేకపోతే కోటేశ్వరరావు, మా బాగుండదు అన్నట్టుగా అనుకునేవారు కాదు. ఏం కావాలో అది చేయించుకునేవారు. మేము కూడా రియలైజ్ అయ్యేవాళ్ళం, ఎస్ అలా చేస్తుంటేనే బాగుంటుందని. సో ఈవెన్ ఇన్ని చేయించుకున్నారు కదా, 1-2 సార్లు 3 సార్లు చేయించుకున్నారు. మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చాం. వచ్చేప్పటికి అక్కడ మార్కెట్ దగ్గర షెడ్ ఉందా, ఆ షెడ్ దగ్గర నీడ కూడా లేకుండా భోజనాలు పెట్టారు. సో దాన్ని కూడా తట్టుకున్నాం. సో మమ్మల్ని అబ్జర్వ్, మేము చెప్పలేకపోతున్నాం బయటికి, ఓకే తినేస్తున్నాం రోడ్డు కదా, సాయంత్రానికి ఏంటి పరిస్థితి చూద్దాం అనుకున్నాం. వెజిటేరియన్ కదా ఎలా పెట్టేది మధ్యాహ్నం. సాయంత్రం ఏదన్నా నాన్ వెజ్ రాకపోతే చెప్దాం అందరూ అంటుంటారు, హడావిడి ఎక్కువ చేస్తాం నాన్ వెజ్ కోసం, తినేది చాలా తక్కువైనా. సో గమనించారు శ్రీనివాస్ గారు, ఇవాళ ఎండలో కాస్త బాగా ఇదే నెట్టున్నారు, ఈవినింగ్ కాస్త ఏమన్నా చికెన్ మటన్ ఏమైనా చేసుకుందామా,
వాళ్ళ కోసం చేయండి, నాకు అక్కర్లేదు అని అన్నాను. పాప ఐటమ్స్ అన్ని పెట్టారు, ఆ రోజు కూల్ అయిపోయింది. తర్వాత మా హీరోయిన్, మా అమ్మాయి క్యారెక్టర్ ఎవరైతే ఇది ఉన్నారో తనతో 2 సీన్లు చేసాం. ప్రభావతి గారు మేమందరం చేసాం. ఆ సీన్స్ లో వాళ్ళ ఇంట్లోనే చేసాం. ఇంట్లోనే అలవాటు పడ్డాం కదా ఆల్రెడీ. సినిమా షూటింగ్ లా మాకు అనిపించకుండా చేసాం. రియల్లీ ఎంజాయ్డ్ ఆ రోజునైతే. సో ప్రతి సీను ఆయన చెప్పే విధానం చూస్తే ఒక సీనియర్ డైరెక్టర్కి ఏమాత్రం తీసుకోకుండా చేశారు. ఒక పాయింట్లో చెప్పాలంటే ఆర్టిస్ట్ ని విషయాలు, అంటే ఆర్టిస్ట్ అంటే మాకు ఈక్వల్, మేమందరం సమానంగా అనుకుంటాం. ఒక డైరెక్టర్, రైటర్ ఆ కోణంలో ఆయన చూశాను అక్కడ ఆ రోజు నా సినిమా మొత్తానికి. సో ఆయన రియల్లీ గోయింగ్ టు బి క్రియేట్ సెన్సేషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ కానీ బెస్ట్. ఇంత ఇలా మాట్లాడుకున్నా మీకు ఎక్కడో కాడ ఏదైనా ఛాలెంజ్ అంటే ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఉండే ఉంటుంది. ఇక్కడ సినిమా పరంగా, ఈ సినిమా పరంగా కాదు, మీ జర్నీ ఇండస్ట్రీ పరంగా బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఉన్నాయి లేవని చెప్పలేము మనం. బట్ ఏంటంటే కొంచెం అదే అందరికీ జరిగినట్టు జరిగి అనుకోవచ్చు మేబీ. అంటే మనకి ఎవరు రెస్పాండ్ కాకపోవడం. ఇప్పుడు అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. మన తర్వాత వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా రెస్పాన్స్ లేకపోవడం, ఇది కొంచెం బాధ అనిపిస్తుంది. సరే, మనతో ఒకప్పుడు మనం అందరం కలిసి ట్రావెల్ చేసాం కదా, సడన్గా వాళ్ళ పొజిషన్ మారగానే మనల్ని పట్టించుకోవట్లేదు ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే. నేను చెప్పదలుచుకోవాలి, నెగిటివిటీ వద్దంటాను నేను. బీ పాజిటివ్ ఆల్వేస్. నేను అంటే బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, బీ ఎథికల్, ఇలాగే ఉండాలంటాను. అది బీ హ్యాపీ. అది మా ఇద్దరం అసలు ఏం జరిగిందనో సినిమా చేసాం 4 years బ్యాక్. అప్పుడు కలిసి ట్రావెల్ చేసాం ఒక 4-5 days వర్క్ టుగెదర్. అప్పుడు ఆ పరిచయాన్ని అలా పెట్టుకుని మధ్యలో మాకు విషెస్ చెప్పుకుంటూ ఫెస్టివల్స్ ఏమన్నా పెట్టుకుంటుండేవాళ్ళం. అలా పట్టుకుని నన్ను రాజా రాణి వారు చూసి వచ్చి నన్ను దొరికారు. సో ఈ ట్రావెల్ ఫర్ ఎవర్ ఉంటుందమ్మా మాది, ఈ జర్నీ. ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత ఈయనే మెయిన్ రోల్ మాట. ఈ సినిమా నెక్స్ట్ లీడ్ ఆటోమేటిక్ కథ కూడా ఈయనతో స్టార్ట్ అవుతుంది, ఈయనతోనే ఎండ్ అవుతుంది కథ. సో మంచి రోల్ అన్నమాట. అది మాత్రం నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా అన్నమాట. అంటే చెప్పాను ఆయన ప్రీవియస్గా చేసిన మూవీస్ కన్నా ఇది వేరే మాట, మూవీ డిఫరెంట్గా ఉంటుంది. మంచి రోల్ అన్నమాట అది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈయన గుర్తిస్తారు అనుకుంటున్నాను అనమాట. కొత్త యాంగిల్ నుంచి చూస్తారు ఈయన్ని. ఎందుకంటే ఒకేలా చూస్తుంటారు ఎక్కువగా ఈయన్ని. అలా కాకుండా ఈయన ఒక సీరియస్ రోల్ చేయగలరు అన్నది అయితే ఈ సినిమా ద్వారా తెలుస్తుంది కంపల్సరీ. సార్ మీరు చెప్పారు కదా, చెప్పండి. 4 days ట్రావెల్ చేశారు కదా ఇంతకు ముందు షూట్ లో. మీకు ఏ ధైర్యంతో అన్ని నేనే చేస్తాను అంటే ఏ ధైర్యంతో సినిమాలోకి వచ్చారు మీరు అసలు? ఆయన అన్నారనా? ఆ 4 days పరిచయంలో మాకు మధ్యలో ఈయన వచ్చి ఆలోచన విధానం నాతో షేర్ చేసుకుని మాట్లాడే విధానం ఎంత చూశాను. ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఏదో ఒక ఫైర్ ఉంది లోపల, అది ఓపెన్ అవ్వడానికి కరెక్ట్ ప్లేస్ దొరకట్లేదు అని చూసా. లక్కీలీ అలా రావడం ద్వారా ఫస్ట్ సెంటెన్స్ ఒకటే చెప్పాను, సార్ నేను ఒక మూవీ చేస్తాను అనగానే ఏం చెప్పాను అడగండి. చాలా కూర్చున్నవాడిని లేచానో లేదు తెలియదు, అంత ఎమోషన్ గా కంగ్రాచులేషన్స్ డియర్ సతీష్ అని చెప్పాను. అది ఆ ఫైర్ ఆ రోజు బర్న్ అయింది అనమాట. నాకు అది అలా అనిపించింది. సో డెఫినెట్ గా ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని. అందరికీ అవకాశాలు రావు, వచ్చిన ప్రాపర్ యూటిలైజేషన్ సమ్ టైమ్స్ దొరకదు. ఒక పెద్ద డైరెక్టర్ గారి ముందు చేసేదానికిను ఒక చిన్న డైరెక్టర్ ముందు, కొత్తగా వచ్చేవాళ్ళ ముందు చేసేదానికి తేడా ఉంటుంది. కొత్తగా అనేసరికి ఇది ఓకేలే అనుకుంటాను నేను. అదే ఒక సీనియర్ డైరెక్టర్ దగ్గర చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ చేస్తాం. అంటే ఇది కరెక్టా, అయినా చేసిన తర్వాత కూడా ఇది కరెక్టా, ఓకే అంటే బాగుండు, టేక్ ఓకే అంటే బాగుండు అనుకుంటూ ఉంటాం. మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటాం, అమ్మయ్యా ఏం అనట్లేదు అయితే ఓకే అనమాట అన్నట్టుగా. సో అలా ఇవన్నీ ఈయన దగ్గరికి వచ్చేసరికి అలా చేసే అవకాశం కూడా మాకు కుదరలేదు కదా. సో ఆయన వచ్చారు, ఆయన అలా మేము చూడలేదు, చిన్న డైరెక్టర్ అన్నట్టుగా చూడలేదు, మా ఫ్రెండ్ అన్నట్టుగా చూడలేదు. ఆయన ఏదైతే చెప్పారో, డైరెక్టర్స్ అందరూ ఈక్వల్, వాళ్ళకి దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్, అకార్డింగ్ టు దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్, వాళ్ళు అది షూట్ చేసుకుంటారు, మనం తీసుకుంటారు. సో నేను చేసింది రైటే అనుకుంటే మనం పెద్ద పెద్ద స్టార్స్ కాదు కదమ్మా, వాళ్ళు ఏం చేసినా రైటే. అవును, వాళ్ళు తుమ్మినా బాగుంటుంది, దగ్గినా బాగుంటుంది, మధ్యలో కొంచెం ఇటు అలా అలా వెళ్ళి డైలాగ్ పాజెస్, రాంగ్ పాజెస్ ఇచ్చినా బాగుంటుంది, అంటే ఇస్తారని చెప్పడం కాదమ్మా. సో అదే ఒక కొత్త డైరెక్టర్ దగ్గర అలాంటివి చేశాం అనుకోండి, యాక్సెప్ట్ చేయలేరు ఒక కొత్త యాక్టర్స్ని, అప్కమింగ్ ఆర్టిస్ట్ని. సో చాలా మంది సీనియర్స్ని అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు సారీ, మలయాళ తమిళ మూవీస్ అవి చూస్తుంటాం. సో మనకి వాళ్ళకి తమిళ మూవీ తెలుగులో డబ్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్లు తెలుస్తూ ఉంటాయి. రాంగ్ పాజెస్, రాముని తోక, వర్ణుడు ఇట్లని అని ఇలా ఉంటాయి. సో అవి అక్కడ పర్లేదు, డబ్బింగ్ సినిమా కదా మనం చూసేస్తాం.
పెద్ద యాక్టర్స్ ఉన్నారు అందులో, మెగా యాక్టర్స్ ఉంటారు. సో మనం కాన్సెప్ట్ని చూసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కూడా సేమ్, కంటెంట్ బాగుంది అంటే శ్రీనివాస్ కనపడ్డు, చందు కనపడ్డు, అంతే సినిమా స్టోరీయే చెప్తుంది మన ఇంటికి. ఈ సినిమా ఫైనల్ గా ప్రేమలో అనే మూవీ మాత్రం మేమందరం ఎవరైతే మధు గారు, ప్రభావతి వర్మ గారు, చందు గారు, శ్రీనివాస్, కోటేశ్వరరావు ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నారో ఇవన్నీ మర్చిపోతే కంటెంట్ ప్రేమలో అనేది మాత్రం నిలబడుతుందమ్మా. ఐఎమ్ క్వైట్ ష్యూర్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ ఇది జనంలో వెళుతుంది సినిమా. ఇంత సింపుల్ గా చెప్పినా చాలా పర్ఫెక్ట్ గా 100% అమ్మా. నాకు అంత ఉంది కాన్ఫిడెన్స్ దాని మీద. చాలా సినిమాలు అంటే ఇంత మాట్లాడే అవకాశం నాకు మిగతా సినిమాలకు రాకపోవచ్చు, దొరికిందని చెప్పడం కాదు, రియల్ గా ఫీల్ అయ్యి మనం చెప్పాలి. ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతారు మనల్ని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి, ది బెస్ట్ ఐటమ్ ఏదో అది చెప్తాం మనం. అలా 3-4 చెప్పారనుకోండి, ఓకే శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్ అన్నట్టు. అలాగే ఈ సినిమా గురించి కూడా చెప్తాను అనమాట. మేము మాట్లాడితే మేము ఎలివేట్ అయిపోతామేమో అని మా హీరో గారు అనుకున్నారు. నేను నాకు అవకాశం ఎవరు, నన్ను రమ్మని అనరు మిగతా ప్లేసుల్లో. సినిమా ఇంపార్టెన్స్ అదే అన్నాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎలా చేసాం, మనం చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉంది, రీచ్ అవుతుందా, ఓకే పర్వాలేదు బాగానే తీశారు. ఉంటాయి, పీపుల్ ఆర్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. సినిమా అంటే ఒక సినిమా తీస్తే ఈ మధ్య మెగా మూవీస్ చాలా వచ్చాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంది. సూపర్ హిట్ అన్నారు, ఒకటి ఏం కాదు ఫట్ అన్నారు. బట్ ఎవరికి ఉండే లెవెల్స్, ఎవరికి ఉండే స్టాండర్డ్స్, ఎవరికి ఉండే కాన్సెప్ట్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి దానికి ఆడియన్స్ ఉంటారు. ఇదైతే పర్ఫెక్ట్. 100%. ఎస్, ఆ సినిమా చూడడానికి మెగా హీరో గారిని చూడడానికి 100 మంది ఉండరమ్మా, 99 మంది ఉండొచ్చు. మెగా హీరో కదా, ఆ 1% ఉన్నారే వాళ్ళు ఇలాంటి సినిమాలు చూడడానికి రావచ్చు. ఆ 1% థియేటర్లో చూస్తే ఈ ప్రేమలో సినిమాని డెఫినెట్ గా ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్తారు. సో మీరు ఏదైతే నమ్ముకుని ఈ సినిమా మీద అంతా హోప్ పెట్టుకుని లైఫ్ అంతా పెట్టి ప్యాషన్ టిల్ ద ఎండ్, లాస్ట్ బ్రెత్ వరకు అన్నారు నిన్న. అది నా కళ్ళల్లో నీళ్ళు రాకుండానే చాలా భావోద్వేగానికి గురయ్యాను నేను. సో దీనికోసమే ఉంటాను, దీనికోసమే బ్రతుకుతాను, నాతో పాటు చాలా మంది బ్రతికిస్తాను అన్నారు. అలా ఇండస్ట్రీలో చాలా మంది అదే ఇంటెన్షన్తో సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒక్క సినిమా తీస్తే కొన్ని 100 మందికి ఫ్యామిలీలు ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళందరూ దేవుళ్ళు అంటాను నేను. ఒక ప్రొడ్యూసర్ అంటే దేవుడు, డైరెక్టర్ అనే వాళ్ళే లేకపోతే ప్రొడ్యూసర్ లేరు, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు లేకపోతే డైరెక్టర్ లేరు. సో వీళ్ళిద్దరు ఉంటేనే ఈ సినిమా ప్రపంచం అనేది ఉంది. సో ఇవాళ ఈయన డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, అలాగే ఆర్టిస్ట్ కూడా ఇక్కడే ఉన్నారు. సో సతీష్ గారు తీసే ప్రతి సినిమా ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. సూపర్. మొత్తానికి మీ పర్ఫార్మెన్స్ 26th థియేటర్స్ లో చూడబోతున్నాము. అంటే ఆడియన్స్ కి ఎలా ఇన్వైట్ చేస్తారు మీరు? మీ స్టైల్లో చెప్పండి. ఆడియన్స్ ఈ మూవీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ టేక్ అవే ఏముంటది అంటారు? నేను ఒకటే చెప్తానమ్మా, 5 స్టార్ హోటల్లో తిన్న ఫుడ్కిను 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ చూసిన దానికి, తర్వాత కామన్ రూమ్ వచ్చి ఎక్కడో చిన్న విలేజ్లో ఒక అకామిడేషన్ ఒక రూమ్ ఇస్తారు. అది ఎక్స్పెక్ట్ చేసి ఈ రూమ్కి మనం రాకూడదు. ఈ సినిమా ఏదైతే ఉందో సినిమాలాగే చూద్దాం. ఈ ప్రేమలో అనే సినిమా ఎవరున్నారు, ఏంటి కథ ఏంటో చూడడానికి రండి, చూడండి. దాన్ని అలా పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా తీసుకోండి, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. అఫ్ కోర్స్ ఇవాళ సోషల్ మీడియా ప్లేయింగ్ కీ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దాని ద్వారా మాకు చెప్పండి. మేము పెర్ఫెక్ట్ అని చెప్పాం, మా సినిమా అంత పెర్ఫెక్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరు మానసపుత్రిక వాళ్ళకి ఇష్టమే, ఎవరు వండిన వంట వాళ్ళకి ఇష్టమే, అమృతమే. సో మాకు చాలా ఇష్టం అని చెప్పడమే కాకుండా డెఫినెట్ గా మీకు బాగుంటుందేమో అని ప్రయోగం చేస్తున్నాం. మీరు చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, ఇంతే కోరుకుంటాం అందరం. అదే మీరు అంటే నేను చెప్పేది ఏంటంటే, మనకన్నీ చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, పెద్ద మూవీస్ అన్ని కమర్షియల్ కంటెంట్లో ఉంటాయి కదా, దానికి దీనికి సంబంధం ఉండదు. జస్ట్ ఒక మామూలు సినిమాలా చూడండి అంతే. అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, జస్ట్ ఎవరో చేశారు. కానీ వచ్చిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అవుతారు థియేటర్లో కూర్చుంటే మాత్రం. ఆ కంటెంట్ నచ్చుతుంది అంతే. దీంట్లో నేను చేశాను, ఆయన చేశారు, లేకపోతే హీరోయిన్ చేసిందా, ఎవరు చేశారా కాదు. సో సినిమాయే కంటెంట్, ఆ ఎమోషన్ అన్నమాట, అదే మనకి బలం అన్నమాట. సో అయితే రెగ్యులర్గా ఏంటంటే మనకి హీరో ఇలా చేస్తాడు, కామెడీ చేయాలి, హీరో ఫైట్స్ చేయాలి, హీరో డ్యాన్స్ చేయాలి, ఎలివేషన్స్ ఉండాలి, హీరో డైలాగ్స్ చెప్పాలి, ఇవన్నీ అయితే ఏమీ ఉండవు. నేను క్లియర్గా చెప్పేస్తాను. అంటే మనకి నిన్న కూడా చెప్పినట్టుగా ప్రెస్ మీట్లో ఫిల్మ్ లవర్స్ అంటామన్నమాట మనం. అంటే ఫిల్మ్ లవర్స్ అంటే మనకి ఏ సినిమా ఇష్టమే, లాంగ్వేజ్తో పని లేదు. ఇరాన్ మూవీస్ చూస్తాం, లేకపోతే ఫ్రెంచ్ మూవీస్ చూస్తాం, లేకపోతే జపాన్ మూవీస్ చూస్తాం, కొరియన్ చూస్తాం, ఏమేమి చూస్తాం. నిజంగా మనకి ఎవరైనా గుర్తుంటాడే ఆర్టిస్ట్, డైరెక్టర్ కూడా మనకు తెలియదు ఎవడం. ఎందుకు చూస్తాం మనం? జస్ట్ కంటెంట్ వాళ్ళ మేకింగ్ అంతే కదా. ఇప్పుడు అంతే కదా, మనం ఒక కొరియన్ హీరో పేరు చెప్పలేం సడన్ గా అడిగితే, డైరెక్టర్ పేరు చెప్పలేం మనం. సో కంటెంట్ కోసం చూస్తాం. నా సినిమా కూడా అలాగే చూడండి, జస్ట్ అంతే, ఏమి లేకుండా కంటెంట్ కోసం చూడండి అంతే, ఆ మూవీస్ని చూసినట్టుగా అంతే. అదొకటే నేను చెప్పగలను అనమాట. ఇంకో పాయింట్ కూడా ఉంది, ఓటీటీలో వస్తుంది కదా ఏ సినిమా చూద్దాం అనుకుంటారు, మాది ఓటీటీకి ఇవ్వం, టైం పడుతుంది.
అదే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు కదా, ఓన్లీ ఇంకా థియేటర్స్ ఏంటి? చూడమంటారు. ఓన్లీ థియేటర్స్ Okay. చూడండి. మీరు ఏవైనా సరే థియేటర్కి రండి, థియేటర్లోనే చూడండి. ఏదైతే మా లో బడ్జెట్ సినిమా, చిన్న సినిమా అని అన్నామో, ఆ చిన్న సినిమాని మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి పెద్ద సినిమా చేయండి. అదే ప్రేమలో నమ్మకం. సినిమాతో ప్రేమతో రండి, ప్రేమతో రండి, ఇంకోటి ప్రేమలో ప్రేమలో పడండి. పడండి. సార్, ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన సినిమా 100 మంది చూసారండి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ అనుకుందాం, 100 మంది చూసారు. దాంట్లో మాకు ఒక్కళ్ళు చూస్తే చాలండి మా సినిమాని, అంతే. అదే రేషియో మాది. 1% చాలు మాకు ఆడియన్స్. చెప్పేసారు ఇందాక indirect గా అదే. 99% మెగా మూవీస్ చూస్తారా, 1% మనం అదే. చూస్తే చాలు. మా సినిమా అంటే చూస్తే 1,000,000 మంది చాలు. హనుమాన్ చూసారు అనుకోండి, 1,00,000 మంది చూస్తే చాలు మా సినిమా. మేము సూపర్ హిట్ కింద లెక్క మాది. అంటే సరదాగా అంటున్నాం, బట్ అదే సినిమా లవర్స్కి అయితే బాగా నచ్చుతుందండి. అంటే ఇప్పుడు హీరోయిజం కోసం చూసే వాళ్ళకైతే నేను దూరంగా ఉండమని చెప్తాను. జస్ట్ ఒక సినిమాగా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది అది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank you అండి. ఆల్ ద వెరీ బెస్ట్. జనవరి 26 రోజు తర్వాత సక్సెస్ మీట్ లో నాటుకోడి పులుసు అనేది నాటుకోడి అన్నారు. పులుసు Okay. నెంబర్ తీసుకొని నీ దగ్గర ఇప్పుడు కలుద్దాం మీరు నెంబర్ మళ్ళీ. తీసుకోవాలా? So, సాక్షి ఛానల్ తరఫున మా ప్రేమలో మూవీ ప్రమోట్ చేస్తున్నందుకు ఎంటైర్ టీమ్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఆడియన్స్ కూడా రిక్వెస్ట్ చేసేది, మా ప్రేమలో సినిమా చూడండి, మా సినిమాని దీవించండి, మమ్మల్ని మెగా ప్రొడ్యూసర్ చేయండి, మమ్మల్ని మెగా ఆర్టిస్టులు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much, sir. థ్యాంక్స్ Thank you.